చకచకా చేసేసుకుందాం పదండి. రుచి అయితే సూపర్ అండి. అద్భుతమైన రుచి అనమాట. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు కూడా తేలిగ్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు వేయించేసుకుని ఈ ప్లేట్లోకి తీసేసుకుని దాని మీద ఇంగువ వేసుకుని పెట్టుకోవాలి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వారణాసి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మనమందరం హెల్తీగా, హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మనం ఏం చేద్దామంటే ఇవాళ చేసుకునే వంటకి ఏమేమి కావాలి ఏంటనేది చెప్తాను. ముందుగా కందిపప్పు తీసుకున్నానండి. కందిపప్పు నీళ్ళల్లో వేసుకుని నానబెట్టుకున్నాను. నాకు ఎంత కావాలో అంత సరిపడా చూసుకుని వేసుకున్నా. సరే, స్టవ్ వెలిగించుకుని మనం కుక్కర్లోనే చేసుకుంటాం కాబట్టి కుక్కర్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం పోపు వేయించుకోవడానికని ఇందాక మీకు చూపించా కదా, ఆవాలు, మెంతులు, అలాగే ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇవన్నీ కూడా మీకు సరిపడా వేయించుకోవాలి. ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతులు, అలాగే కొన్ని కారానికి సరిపడా ఎండుమిరపకాయలు. ఇవన్నీ దేనికోసం? పప్పు కారం అండి. ఈ కారం చేసుకుని పెట్టుకుని మనం పప్పులో వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. దానికోసం అని చెప్పి మనం కారం వేయించుకుంటున్నాము. ఇలా వేయించేసుకుని కొద్దిగా ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసుకుని పోపుకి సరిపడా వేసుకుని వేయించుకుని పెట్టుకోవాలి. ఈ లోపల మీకు టింగ్ అనే సౌండ్ వినిపించింది కదా, మా వారు పూజ చేసుకుంటున్నారు, గంట కొట్టారు. అందుకనే నేను హారతి ఇచ్చారు, నేను నమస్కారం చేసుకుంటున్నాను అనమాట. ఏదో అనుకున్నారు, ఇలా వెళ్ళి పక్కకి వెళ్ళి ఏదో దండాలు పెట్టేసుకుంటుంది అనుకోకండి. మా వారు పూజ చేసుకుని హారతి ఇచ్చేటప్పుడు అలా నాకు పెట్టుకోవడం అలవాటు అనమాట. సో అదనమాట. అయితే పోపు వేయించేసుకున్నాను కదా, తీసేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు కూడా కారం సరిపడా ఎండుమిరపకాయలు వేయించేసుకుని తీసేసుకున్నాను. తర్వాత దీంట్లో స్టవ్ ఆపేసుకున్నాను. ఆపేసుకున్న తర్వాత ఏం చేశాను, కొంచెం జీలకర్ర వేసి అలాగే కొద్దిగా ఇంగువ, కరివేపాకు నీళ్ళల్లో వేసుకుని పెట్టుకున్నాను. అది కూడా దాంట్లో వేసేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసే పెట్టానండి, బాగా వేడెక్కిపోయింది కదా. ఈలోపు ఒకటి చేసే పని ఉంది. నేను ఆత్రంగా అవన్నీ వేసేసాను, కానీ మళ్ళీ స్టవ్ వెలిగించుకుందాంలే అని చెప్పి ఆ స్టవ్ ఆఫ్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఈ వేయించుకున్న పోపు మీద పైన ఇంగువ వేసుకున్నాను. అదే కొంచెం ఇంగువ దాంట్లో కూడా వేసేసుకున్నాను. ఆ కుక్కర్లోను పసుపు కూడా వేసేసుకున్నాను. చూసారా, ఆత్రం అంటే ఇలా ఉంటుందన్నమాట. ఎందుకు, తర్వాత చేసుకోవచ్చు కదా. స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీద అయిపోతుందని చెప్పి స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నాను. ఈలోపు ఆకుకూర కట్ చేసుకోవాలి. ఆకుకూర ఇంకా కట్ చేసి పెట్టుకోలేదు. నేను అవన్నీ వేయించేసుకోవడానికి రెడీ అయిపోయినా. చూసారా, ఇట్లా ఉంటుంది పని అంతే. ఈ ఆకుకూర మీకు చూపిస్తున్నా చూడండి. ఇది ఏంటంటే గంగవల్లి కూర. మీ అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ చేసుకునే ఉంటారు. ఇది ఎండాకాలం చేసుకుంటే మంచిగా బాడీకి చల్లగా కూల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇందాక వేయించిన పోపు నేను ఆత్రంగా వేయించేసాను చూసారా, ఆ పోపు అనమాట. నానబెట్టుకున్న కందిపప్పు, ఆకుకూర శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసి పెట్టుకున్నా. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా తుంపేసేసుకుని పెట్టుకోండి పక్కన. పోపు వేయించింది కనిపించింది కదా, ఇంకొక బొట్టు ఆయిల్ వేసుకున్నాను. మరి అసలు ఆయిలే లేదు దాంట్లోనే, అందుకని ఇంకొక బొట్టు వేసుకుని ఆ వేయించుకున్నది ఉంది కదా, ఇందాక స్టవ్ ఆపిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పసుపు అన్నీ వేసుకున్నాం కదా, ఆ వేసుకున్న దాంట్లోనే ఒకసారి మళ్ళీ స్టవ్ వెలిగించేసుకుని ఈ ఆకుకూర దాంట్లో వేసేసుకుంటే 2 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. ఒకసారి ఇలా కలిపేసేసుకోండి చక్కగాను. కలుపుకున్న తర్వాత దీంట్లోకి మరి ఉత్తి గంగవల్లి కూర చేసుకుంటేనే బాగుండదు కదా, దీంట్లో చింతపండు కానీ ఏదో ఒకటి వేయాలి. ఆ చింతపండు కంటే కూడా మామిడికాయ వేసుకుంటేనే సూపర్గా ఉంటుందండి. మామిడికాయ గంగవల్లి కూర పప్పు అనమాట. చాలా బాగుంది. సూపర్ అనమాట. ఇప్పుడు మామిడికాయలు వస్తున్నాయి కదండి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి మామిడికాయలు. మాకైతే కనుక జీడికాయలండి ఇవి. జీడి మామిడికాయలతోటి ఇవాళ చేసిన వంటకాలు అనమాట. ఇదే కాదండి, దీనికంటే ఇంకా సూపర్ రెసిపీ ఇంకోటి ఉంటుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ఈ మామిడికాయ ఉంది కదా, ఈ జీడి ఉన్న మామిడికాయ జీడి తీసేసుకుని ముక్కలు కింద కట్ చేసేసుకుని ఇలాగా పులుపు చెక్ చేసుకోండి. పులుపు అయితే మస్తు పులుపు ఉంది. స్టార్టింగ్లో వచ్చే మామిడికాయలు చాలా పుల్లగా ఉంటాయి. మరి నేనైతే చిన్న కాయ ఉంది కాబట్టి ఆ కాయ అంతా దాంట్లో వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త పసుపు వేసాను, మళ్ళీ కాస్త కొంచెం ఇంగు కూడా వేసాను. ఇంగు అంటే మహా పిచ్చి కదా నాకు, అందుకని కొంచెం ఇంగు కూడా వేసాను. అలాగే ముక్కలకి సరిపడా
మన ఆకుకూర వేసుకున్నాము, మామిడికాయ ముక్కలు వేసుకున్నాం, దానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి అడుగు నుంచి పై వరకు చక్కగా ఇలా కలిసేంత వరకు, అన్నీ కలిసేంత వరకు కలిపేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకోండి. సూపర్ అనమాట. చాలా బాగుంటుంది. మంచి గుమాయించే గుమగుమలాడిపోయే పప్పు రెడీ అయిపోతుంది అనమాట. ఇలా అయిన తర్వాత ఇవన్నీ కూడా నేను శుభ్రంగా ఇక్కడ క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకునేటప్పటికి ఇదంతా బాగా మగ్గిపోయింది. మగ్గిన తర్వాత మనం పప్పు నానబెట్టుకున్నాం కదండి, ఒక 10 నిమిషాల పాటు నానిన పప్పుని దీంట్లో వేసేసుకున్నాము. చూడండి ఇంకా కొంచెం నీళ్లు కూడా పడతాయి ఇందులోని. సరిపడన్ని నీళ్లు పోసేసుకుని మనం కుక్కరు మూత పెట్టేసేసుకుని ఒక 5 to 6 విజిల్స్ వచ్చాయనుకోండి, పప్పు చక్కగా లక్కలా ఉడికిపోతుంది. ఉప్పు వేసాం కదా, ఉడకదేమో అని అనుమానం అస్సలు వద్దు. చాలా చక్కగా ఉడికిపోతుంది. నేను ఎప్పుడు కూడా అన్నీ కలిపేసి పెట్టేస్తాను. చాలా చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇంకా మరి కాస్త నేను నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 5-6 విజిల్స్ వస్తే తప్పకుండా ఖచ్చితంగా ఉడికిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి, అనుమానం ఏం పడకండి. ఇదిగోండి ఇందులో పప్పు అయితే పెట్టుకున్నాము, గంగవల్లి కూర పప్పు అనమాట. ఆ పప్పులో మనం మామిడికాయ వేసుకున్నాము. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ఇప్పుడే కుక్కర్ ఆఫ్ చేశాను. 5 పూతలు వచ్చిన తర్వాత 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసాను. ఇది చల్లగా అవుతూ ఉంటుంది. ఈ పోపు అయితే పెట్టుకున్నాం కదండి, ఇది మెంతి కారం అనమాట. ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ వేసిన కారం, అదే ఇంగు కారం, మెంతి కారం ఏదైనా ఒకటేలండి. దీన్ని ఏం చేస్తామంటే చేతితో శుభ్రంగా బాగా ఇలా నలిపేసేసుకుని కారంలో చేసుకుని ఇది చల్లగా అయిన తర్వాత దాంట్లో వేసేసుకుంటాము. మరి ఇంత సూపర్ పప్పు ఉన్నప్పుడు దీంట్లో కాంబినేషన్ ఉండాలి కదండి, మంచి పిక్కలు చేసుకుందాము. అదేనండి మరి మామిడికాయతో చేసేసుకుందాం. ఇదిగోండి మామిడికాయలు తీసుకొచ్చాను అనమాట. ఇవి జీడి మామిడికాయలు అండి. ఇదేం పెద్ద టెంకాయ పట్టదు కదా, ఇప్పుడిప్పుడే వస్తున్న మామిడికాయలు, లేతకాయలు, జీడితో ఉన్న మామిడికాయలు అనమాట. ఈ జీడి మామిడికాయలతోటి ఆవకాయ ఎంత సింపుల్గా ఎంత ఈజీగా పెట్టుకోవచ్చో మీకు ఇప్పుడు చూపించేస్తాను. మామిడికాయలు వస్తే అన్ని మామిడికాయలతోటే ఉంటాయని ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మామిడికాయలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కాబట్టి ఇలా మామిడికాయలని వాడేసుకుంటాం అనమాట. శుభ్రంగా కడిగేసుకుని చక్కగా పొడి బొట్టతో తుడిచేసుకుని పొడి పొడిగా పెట్టుకోండి, తడి లేకుండా పెట్టుకోండి. అయితే ఇప్పుడు మామిడికాయలని ఇలా కట్ చేసేద్దాం. ఈజీగా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే జీడే కదా, టైంకి ఉంటే కట్ చేయడానికి కష్టం అవుతుంది. జీడి కాబట్టి ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ జీడిని తీసేద్దాము, ఇంకో కాయ కూడా కట్ చేసేద్దాం. ఇదిగోండి చూసారా, మామిడికాయలు చూస్తే పిచ్చి, విపరీతమైన పిచ్చి అనమాట. మామిడికాయలు కనిపిస్తే తెచ్చేయాలి, మామిడికాయలతోటి రకరకాలు చేసేసుకోవాలి. మీకు అలాగే ఉంటుందా? అంటే పప్పు చేస్తే ఒక రోజులో తినేయాలండి. ఇలాగే మనం పచ్చడి చేసుకున్నామే అనుకోండి, ఓ వారం రోజులు తినచ్చు కదా. మా అమ్మ అట్లనే చేసేవారు. మామిడికాయ ఉంటే చాలు, మామిడికాయ మెంతి బద్దలు కానీ, మామిడికాయ ఆవబద్దలు కానీ, లేదంటే మామిడికాయ తోటి ఆవకాయ పెట్టేయడం కానీ, ఇట్లా అనమాట. అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండే చేసేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనం ఈజీగా ఆవకాయ చేయడం ఎలా, చిన్న ఆవకాయనా పెద్ద ఆవకాయనా ఏదైనా సరే కొలతలు ఒకటేనండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే చిన్న చిన్న ముక్కలు తరుక్కుంటున్నాను, ఎందుకంటే మనం ఇప్పటికిప్పుడు వేసేసుకోవాలి కదా, అందుకని తొందరగా ఊరిపోవాలి. కాబట్టి చిన్న చిన్న ముక్కలు తరుక్కుంటే చక్కగా ప్రతి బయటికి మనకి ముక్కలు వస్తాయి. కానీ ఈ కాయలు పుల్లగా ఉంటాయి తెలుసా, చాలా పుల్లగా ఉంటుంది. మొదట్లో వచ్చిన మా కాయలు పుల్లగా ఉంటాయి. ఇదిగోండి మామిడికాయలు కట్ చేసుకున్నాము, మామిడికాయ ముక్కలు. నెక్స్ట్ ఏంటి అంటే మేము ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకోవాలన్నమాట. అంటే ఇది ఊరికే అందాజుగా కలిపేసుకోవచ్చు, కానీ మీకు చూపిద్దామని అంతే. మీరు కూడా కలుపుకుంటారు కదా. ఇదిగోండి ఒక కప్పు ముక్కలైంది. ఇవి ఇంకెన్ని అయింది చూద్దాము. కొంచెం ఒక పావు కప్పు అవి ఉంటాయి అంతే, ఒక పావు కప్పు, 1.25 కప్పు ముక్కలు అనుకోండి. ఇప్పుడు మామూలుగా అయితే మనం దీనికి కారం వేసుకోవాలి. మీరు దేంతో కొలుచుకున్నా సరే 1 కప్పు కారానికి 1.5 కప్పు ముక్కలు వేసుకోవాలి. అట్లా అయితేనే మనకి మంచిగా సమంగా ఊరగాయ వస్తుందన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా అందరిగా కలిపేసుకోవచ్చు, కానీ మీకు చెప్తున్నాను నేను కొలత అయితే అదే 1.5 ముక్కలకి
ఒకటి కారం, కొంచెం కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. పిండి ఎక్కువ కావాలంటే కొంచెం పిండి ఎక్కువ పిండి ఎక్కువ, ముక్కలు ఎక్కువ కావాలంటే కొంచెం ముక్కలు ఎక్కువ వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేసుకుంటే పలచగా అయిపోతుంది, జారు అయిపోతుంది. అది చూసుకుని వేసుకోండి. కాయ తీరుని బట్టి కూడా ఉంటుంది. కాయ పుల్లగా ఉందనుకోండి, ఎక్కువ ఊట వచ్చిందనుకోండి, బాగా జారు అయిపోతుంది. ఇదైతే పర్ఫెక్ట్ కొలతలు, 1కి 1.5 ముక్కలు. ఈ కారం 1 అంటే ఏంటి, ఉత్త కారం 1 కాదండి. దాంట్లో ఏం పడతాయంటే ఆవపిండి, అలాగే ఉప్పు, కారం, 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఉప్పు, 1 గ్లాసు కారం, 1 గ్లాసు ఆవపిండి, వెల్తిగా ఒక 3/4 కప్పు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు తగ్గించే వేసుకోవాలి అని చెప్తూ ఉంటాను ఎప్పుడును. అలా చేసుకున్న పిండి అనమాట. ఇవన్నీ 3 గుంటలు కలిపేసుకుని నేను పెట్టుకుంటాను. ఎప్పుడు నా దగ్గర ఉంటుంది ఇది. దోస ఆవకాయ కలుపుకోవచ్చు, టమాటో ఆవకాయ కలుపుకోవచ్చు, తర్వాత ఈ మామిడికాయ ఆవకాయ కలుపుకోవచ్చు. ఇట్లా మీరు ఏదికైనా ఆవకాయ చేసుకోవాలనుకుంటే ఇలా కలిపేసుకోవచ్చు అనమాట. ఈ 3 మళ్ళీ చెప్తున్నాను. 1 గ్లాస్ తోటి 1 గ్లాసు, 1 కప్పు, 1 గ్లాసు తోటి కారము, 1 గ్లాసు నిండా ఆవపిండి, ఆవాలు పచ్చి ఆవపిండేనండి, వేయించాల్సిన అవసరం లేదు, పచ్చిదే ఆవపిండి. ఆ తర్వాత 3/4 కప్పు, 3/4 గ్లాసు, 3/4 కప్పు ఉప్పు వేసుకోవాలన్నమాట. అవన్నీ కలిపి పెట్టుకున్న పిండి ఇప్పుడు మనం 1/4 వేసుకున్నాం కదా ఇందులోని ముక్కలు. ఇప్పుడు మనం ఎంత వేసుకోవాలి, ఒక దానికి తగ్గించి వేసుకోవాలి. ఒకటి పూర్తిగా అక్కర్లా, ఇదిగోండి కొంచెం వెల్తిగా, చూసారా కొంచెం కనిపించింది కదా, కొంచెం వెల్తిగా మనం కారం వేసేసుకుందాం. ఇంతేనండి. ఆవకాయ కలపడం పెద్ద బ్రహ్మాండం ఏం కాదు. ఇలా 3 గుంటలు కలిపేసి మీరు రెడీగా పెట్టుకున్నారే అనుకోండి, చిటిక్లో కలిపేసుకోవచ్చు ఊరగాయలు. చూసారా ఎంత ఈజీ అయిపోయిందోనో. నేను ఎప్పుడు ఇలా కలుపుని పెట్టుకుంటాను. ఇప్పుడు కొంచెం దీంట్లో పసుపు వేసుకుందాం. మీకు రుచికి తగ్గట్టుగా ఇప్పుడు మీరు ఎవరెవరు ఏం వేసుకుంటారో అవి వేసుకోండి. నేను చెప్పే వాటిల్లో దీంట్లో ఇంగువ వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంగువ వేసుకోండి. నేను ఒక్కొక్కసారి ఇంగువ వేసి పెడతాను, ఒక్కొక్కసారి వెల్లుల్లిపాయలు వేసి పెడతాను. ఇప్పుడు మాత్రం వెల్లుల్లిపాయలు వేసే పెడతాను నేను. ఇంగువ వేసినప్పుడు వెల్లుల్లిపాయలు వద్దు, వెల్లుల్లిపాయలు వేసినప్పుడు ఇంగువ వద్దు. ఈ రెండింటిలో మీరు చూసుకుని ఏది తింటారో వేసుకుని చేసుకోండి. ఇలా వేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు నేను కొన్ని వేసుకుని పెట్టుకున్నాను. నేను ఏం చేయాలంటే, దేనికి మాత్రం తడి తగలకూడదు. నిలవ ఉండాలనుకుంటే తడి మాత్రం అస్సలు తగలకుండా చూసుకోండి. ఇది ఒకటే బండ గుర్తు. అండ్ ఉప్పు కారాలు కూడా కరెక్ట్గా చూసుకుంటేనే మన పచ్చళ్ళు నిలవ ఉంటాయి అన్నమాట. ఆయిల్ ఎక్కువ లేకపోయినా కూడా ఉప్పు కరెక్ట్గా చూసుకుంటే పచ్చడి నిలవ ఉంటుందండి. ఆయిల్ పూర్తిగా ఎక్కువ పోసేయాల్సిన అవసరం, నేను పోయిన మీ ఇష్టం, మీరు పోసుకుంటారంటే పోసుకోండి. అదనమాట. ఇదిగోండి ఇలాగా నేను దీంతో నొక్కేసుకున్నాను కదా. కొంచెం కచ్చాపచ్చాగా వేసుకున్న వెల్లుల్లిపాయలు. పెద్ద ఊరగాయలకి అయితే ఇలా ఏం నొక్కము, ఊరికే పాయలు పడగా వేస్తాము. దానికి ఎక్కువ టైం ఉంటుంది, ఊరడానికి టైం ఇస్తాం కాబట్టి అట్లా వేసుకుంటాము. ఇది శాంపిల్ ఊరగాయ కదండి, కాబట్టి నేను ఇట్లా వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకుని దీంట్లో ఇప్పుడు మరి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కదా. ఇది నువ్వుపప్పు ఆయిల్ అండి. నువ్వుపప్పు ఆయిల్ కానీ పల్లి ఆయిల్ కానీ వాడుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం 1 స్పూన్ తీసుకుందాం. పొడిగా ఉండాలి, బట్ట పెట్టి తుడిచేసుకోండి తడిగా ఉంటే. ఇలాగా కలిపేసుకుని మనం 1 పావు గంట పక్కన పెట్టేవే అనుకోండి, చక్కగా ఓట వచ్చేస్తుంది. మనం ఇప్పటికిప్పుడు మనం తినేసినా కూడా బాగానే ఉంటుంది. 1 రోజు ఊరితే ఇంకా బాగుంటుంది. మరి కొత్తగా మనకి నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి కదా, తినాలి కాబట్టి. అంటే తినాలి అనిపించేస్తూ ఉంటుంది కదా, మనకి కోరికలు కదా. సో ఇప్పుడు నాది వంట అయ్యేటప్పటికి 1 అర్ధగంట ఆగి, అర్ధగంట ఓపిక పడతా. అర్ధగంట ఓపిక పట్టిన తర్వాత తినేస్తాం. ఇంకా రేపటి నుంచి ఇంకా ఎక్కువగా తింటాం. ఇదిగోండి దీంట్లో ఏం లేదు, సరిపడా కొంచెం నూనె వేసేసుకోవాలి. ఇలా నొక్కేసి పెట్టేసుకున్నామే అనుకోండి, చక్కగా కాసేపటికి ఆయిల్ పైకి వస్తుంది అనమాట. అయిపోయింది ఆవకాయ. చూడండి, కాసేపు దానికి టైం ఇచ్చామే అనుకోండి, కొంచెం ఊరుతుంది. మనం కలుపుకు తినడానికి బాగుంటుంది. ఊరగాయ వచ్చి రాని మాటలు ఎంత బాగుంటాయి కదా, అతి మధురంగా ఉంటాయి. సరే, కుక్కర్ చల్లగా అయిన తర్వాత దాంట్లో కూడా పోపు వేసేసి చూద్దాం. రెండును ఒకసారి చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇంట్లో మంచి మంచి రెసిపీస్ అన్నీ వస్తుంటాయి. ఇలాంటి ఈజీ రెసిపీస్ అన్నీ వస్తుంటాయి. తప్పకుండా వాచ్ చేయండి.
ఇదిగోండి కారం మిగిలింది. దీంతో ఇంకొక పచ్చడి ఇంకా కొద్దిగా ఏదో ఒకటి చేసేస్తా. అర్థమైంది కదా మీకు? అర్థం అవ్వకపోతే కామెంట్లో అడగండి, ఏమనుకోను. అన్ని కామెంట్లు చూస్తా, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. ఓపిక ఎక్కువ నాకు బాగానే, ఇలాంటి విషయాల్లో చాలా ఓపిక. మీరు అడిగిన దానికి, మీరు పెట్టిన కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు ఇలా మంచి మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. పప్పు అయితే ఉడికిపోయింది. ప్రెజర్ రిలీజ్ అయిన తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకుందాము. ఇంకేం తిరిగి చూసుకోకలేదండి, పప్పు చక్కగా ఉడికిపోతుంది, లక్కలాగా ఉడికిపోయింది. ఈ గరిటతోటి ఇలా బాగా మెతిపేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది. మనం పోపు వేయించి పెట్టుకున్నాం కదండి, దాని చేతితో శుభ్రంగా ఇలాగా నొక్కేసామంటే మంచిగా పొడి పొడిగా అయిపోతుంది. దాన్ని పప్పులో వేసేసుకుంటే మంచి టేస్టీ పప్పు రెడీ అయిపోతుంది. ఇదండి, పప్పు కూడా అయిపోయింది. అలాగే మన ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. జీడి మామిడికాయతో చేసిన ఆవకాయ కూడా రెడీ అయిపోయింది. పప్పు ఇదిగోండి, పోపు కూడా నలిచేసుకుని మనం పైన వేసేసుకున్నాం కదా, అసలు మంచి వాసన వేస్తుంది. సూపర్గా ఉందన్నమాట. ఇంగు వాసన, అటు వెల్లుల్లిపాయ వాసన, సూపర్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ కూడా చేసేయండి. మరిన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేదన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. చూసారా ఎంత బాగున్నాయో రెండు. ఈ పప్పు కలుపుకొని ఇది నంచుకుని తింటే ఉంటుంది చూడండి, సూపర్ అనమాట. అలాగే ఇంకొకటి కూడా చేశానండి, అది విడిగా వీడియో అప్లోడ్ చేస్తాను, చూపిస్తాను ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇది విడిగా అప్లోడ్ చేస్తాను. స్నాక్ కమ్ కర్రీ అనమాట. సూపర్ అనమాట. హెల్దీ రెసిపీ అనమాట. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అతి తక్కువ ఆయిల్ ఇంత అంటే ఇంత వేసానండి, అంతే. ఆయిల్తో చేసిన స్నాక్ కమ్ కర్రీ అనమాట. ఇది కూడా తప్పకుండా చూడండి, చూసి మీరు కూడా చేసేసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉంటాను. బాయ్.